నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో శనగపప్పు కొబ్బరి కూరని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ కూర ఎంత బాగుంటుందంటే మనం అన్నంలోకి తిన్నా లేదా చపాతీతో తీసుకున్నా ఆ పూట భోజనం ఓ 4 ముద్దలు ఎక్కువే తినేస్తారు. మా ఇంట్లో వాళ్ళు చాలా బాగా ఇష్టపడే కూర అండి. పిల్లలకి లంచ్ బాక్స్ లోకి పెట్టినా, ఏమీ తోచక లంచ్ టైంలో చేసినా, త్వరగా చేసేయాలని డిన్నర్ లో చేసినా మరేమీ మాట్లాడకుండా హ్యాపీగా తినేస్తారు. త్వరగా అయిపోతుంది, టేస్ట్ మాత్రం 100% ఉంటుంది. ముందుగా ఒక అరకప్పు పచ్చిశనగపప్పును ఒక గిన్నెలోకి తీసుకొని ఒక 2 సార్లు బాగా కడిగి మళ్ళీ నీళ్ళను తీసుకుని ఒక అరగంట పాటు నానబెట్టండి. వెంటనే అయినా ఉడికించవచ్చు, బట్ ఒక అరగంట నానబెట్టి చేసుకుంటే పప్పు త్వరగా ఉడుకుతుంది. అదే మనం వంట త్వరగా చేసేయాలనుకుంటే ఇలా నానబెట్టే స్టెప్ ని స్కిప్ చేసేసి కడిగి వెంటనే ఉడికించుకోవచ్చు. ఇక్కడ నేను అరగంట తర్వాత చూపిస్తున్నాను. పప్పు కూడా చక్కగా నానిపోయింది కదా. ఈ పప్పుని ఒక గిన్నెలోకి తీసుకొని ఉడికించుకుందాం. మనకు పప్పు ఇలా మునిగేటంత వరకు నీళ్లు ఉండాలి. మరి నీళ్లు ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పప్పు గిన్నెను స్టవ్ పైన పెట్టి ఉడికించండి. పప్పు ఉడకడం స్టార్ట్ అవ్వగానే ఇలా పైన కొంచెం నురగగా వస్తుంది. ఈ నురగను ఇలా గరిటెతో తీసేసి పప్పుని బాగా ఉడికించండి. మధ్య మధ్యలో కలుపుతూ పప్పు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు చూసుకుంటూ ఉడికించండి. మరో పక్కన పచ్చి కొబ్బరి ముక్కలను ఒక అరకప్పు నుండి 1/4 కప్పు వరకు తీసుకోండి. పచ్చి కొబ్బరికి ఉండే బ్రౌన్ పార్ట్ని తీసేయలేదు, మీరు కావాలంటే తీసేసైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి ముక్కలను మిక్సీ గిన్నెలోకి తీసుకొని గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసేటప్పుడు నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేయండి. అలాగే మనకు ఈ కొబ్బరి అనేది మరీ ముద్దలా కాకుండా ఇలా కొంచెం బరకగా ఉండాలి. మరీ లావుగా కాకుండా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది. పప్పు ఉడికిందో లేదో చూద్దాం రండి. ఇలా మనం గరిటెతో పప్పును తీసుకొని ఒక పప్పు బద్దను తీసుకొని నొక్కి చూసామంటే చూడండి, పప్పు చక్కగా ఉడికిపోయింది కదా. అయితే ఇలా పప్పు మెత్తగా ఉడికిపోయాక మనం పక్కన రసం పెడుతుంటే ఇందులో ఉన్న నీళ్లను రసంలోకైనా వాడుకోవచ్చు, లేదా రసం ఏమి పెట్టకపోతే ఇలా కలుపుతూ ఈ నీళ్లు ఎగిరిపోయేంత వరకు ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించామంటే ఇందులో ఉన్న నీళ్ళు అనేవి పప్పుకి బాగా పడతాయి. ఇందులో ఉన్న నీళ్లు పంపేశామంటే పోషకాలు అలాగే పప్పు రుచి కూడా తగ్గుతుంది. కాబట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ నీళ్లు దగ్గర పడేంత వరకు ఉడికించండి. ఇలా కంప్లీట్గా నీళ్ళనేవి దగ్గర పడ్డాక ఇప్పుడు ఈ పప్పు గిన్నెను రెడీగా పక్కన పెట్టి ఇంకొక కడాయిని తీసుకోండి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకొని నూనె కొంచెం వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రను తీసుకొని దూరగా ఫ్రై చేయండి. ఇందులోనే ఒక 2-3 పొడుగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, కొంచెం కరివేపాకును, అలాగే 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని తీసుకుని బాగా ఫ్రై చేయండి. ఇందులో ఉల్లిపాయల టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి కాస్త ఎక్కువగానే తీసుకోండి. ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి తాజాగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇవన్నీ ఇలా చక్కగా ఫ్రై అయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని కలపండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసిన కొబ్బరి తురుమును తీసుకోండి. అలాగే కారానికి సరిపడా 1 లేదా 1.5 టీ స్పూన్ కారం తీసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడిని తీసుకొని ఒకసారి అంతా కలిసేలా కలపండి. ఇలా కలిపాక ఇందాక మనం ఉడకబెట్టిన శనగపప్పును తీసుకొని మరొకసారి అంతా కలిసేలా కలపండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించండి. దీంతో మనం ఇందులో తీసుకున్నవన్నిటికీ ఉప్పు కారం చక్కగా పడుతుంది. ఒక 2 నిమిషాలు ఉడికించాక మూత తీసి చూడండి, శనగపప్పు కొబ్బరి కూర తయారైపోయింది. మీకు మరోసారి ఇంకా త్వరగా కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర ఆకును తీసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఈ కూర చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా అల్టిమేట్ టేస్ట్ ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి, మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. అలాగే ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.